ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం సేవలందించి ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను సత్కరించుకోవటం దైవ సేవతో సమానమని ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులకు అవార్డులు అందజేయడం అభినందనీయమని చెప్పారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న 12వ వార్షిక అవార్డులకు సంబంధించి బ్రోచర్, క్యూఆర్ కోడ్లను గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఏ విద్యాసాగర్ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రముఖ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులను సత్కరించుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యవంతులను చేయడం ముదావహమన్నారు. వైద్యులు ప్రత్యక్ష దైవాలతో సమానమని వారిని గౌరవించి సత్కరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు విచ్చేసే ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే రుగ్మతలను నివారించుకునేలా చైతన్యవంతులను చేసేందుకు ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్ కానీ, అలాగే ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కానీ, ఎవరైతే మెడికల్ ఇల్నెస్లో ఉండి క్యాన్సర్ మిగిలిన వాటిలో ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ ఒక భవంతులు తీసుకుని సపరేట్ వార్డ్స్ మెయింటైన్ చేయడం, ఉచితంగా చేయడం కాడి నుంచి, అలాగే ఇప్పటికి 11 సార్లు మరి రాష్ట్రంలోని సేవలకు దగ్గరగా ఉన్న సేవలు అందిస్తున్న మంచి డాక్టర్స్కి మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మరి దాని సందర్భంగా ఏదైతే ఆ అవార్డ్స్కు సంబంధించిన బ్రోచర్, అంటే అప్లై చేసుకునే డాక్టర్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ బ్రోచర్ని ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రేపు 6 జూలై 2025 సిద్ధార్థ ఆడిటోరియంలో మరి 12th యాన్యువల్ ఫంక్షన్ పెద్దలు రమణమూర్తి గారు, సమరం గారు, మిగిలిన పెద్దలందరి సమక్షంలో ఈ యాన్యువల్ అవార్డ్స్ సెరమనీ జరుగుతుంది. రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ మున్ముందు కూడా ముమ్మరంగా సాగాలని, ప్రజలకు సేవలు అందించాలని, దానికి సంబంధించి ఉద్యోగినులకు కూడా ఎవరైతే ఈ క్యాపిటల్ సిటీ అటు గుంటూరు, విజయవాడ, అలాగే అమరావతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు, మహిళా అధికారులకు సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ మరియు క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ సెంటర్ దాన్ని ఒక రోజున ప్రత్యేకంగా ఉద్యోగులకు కండక్ట్ చేయాలని చెప్పి విజయభాస్కర్ గారు కూడా అభిలషిస్తున్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే 11 సంవత్సరాల పాటు ప్రతిభ కలిగిన సేవాభావం కలిగిన డాక్టర్లకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ అందిస్తున్నారు. అది మామూలుగా కాదు, ఎంతో గుర్తింపు ఉన్న వాళ్ళకి చాలా ఎంజాయ్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం కాకుండా డాక్టర్లందరికీ, సేవాభావాలకి డాక్టర్లందరికీ వాళ్ళకు ఒక రకమైన గుర్తింపు ఇస్తున్నారు అన్నమాట. ఆ రంగా ఎంతో గొప్ప సేవ అందిస్తున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. గత 12 సంవత్సరాలుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు చాలామందికి తెలిసిందే. ఈ చేస్తున్న సేవల్లో భాగంగా ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంలో అందరికీ ఆమోదయోగ్యమైన సర్వీస్ చేస్తున్న డాక్టర్స్కి 4గురికి అవార్డ్స్ ఇవ్వటం అనేది గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది ఆ డాక్టర్స్కి ఎంకరేజ్మెంటే కాకుండా చూసే వాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే అవార్డ్స్ మళ్ళీ జూలై 6వ తారీఖున ఇవ్వబోతున్నాం. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ డాక్టర్స్ అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్లో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు, కొన్ని వందల క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశారు.